మహాశివరాత్రి సందర్భంగా క్వారీ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుండే స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మహాశివరాత్రి సందర్భంగా క్వారీలోని శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం ఉదయం నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెనాలితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు క్వారీ క్షేత్రానికి తరలివచ్చి శ్రీ బాలకోటేశ్వరుని దర్శించుకున్నారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పొంగళ్ల నైవేద్యం సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పొంగళ్లు వండుకునేందుకు ఇబ్బంది లేకుండా సాధారణ కట్టెల పొయ్యిలతో పాటు గ్యాస్ పొయ్యిలను కూడా దేవస్థానం తరపున అందుబాటులో ఉంచారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గర్భాలయం నుండి ఆలయం వెలుపల వరకు భక్తులు బారులు తీరారు. తిరునాళ్ల సందర్భంగా క్వారీ క్షేత్రంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీ బాలకోటేశ్వరునికి తెల్లవారుజాము నుండి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ఆలయం మొత్తాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుండి ప్రముఖులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుటుంబ సమేతంగా ఉదయం ఆలయానికి వచ్చి శ్రీ బాలకోటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే నరేంద్రకు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. సంభ్రమం